ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. నాకు దాహంగా ఉంది, నువ్వు వెళ్ళి పడుకో. తను నన్ను అనుమానిస్తాడా? అనవసరంగా అటు చూస్తూ ఇటు చూస్తూ బయటపడ్డాను. మేనేజ్ చేశాను, కానీ నమ్మినట్టు లేడు. ఇది నా దగ్గర ఉండడం అంత మంచిది కాదు. రేపు భాగ్యకి ఇచ్చేస్తే బెటర్. ఎందుకు ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు? ఆవిడ మనవరాలకే పెట్టుకొని మును మనవడికే పెట్టుకొని మనకెందుకు? హారం కనిపించడం లేదని వెతకడం మొదలు పెడితే అది ఇంట్లో దొరక్కపోతే పరాయి వాళ్ళం మనల్ని అనుమానిస్తారు. మనల్ని అనుమానిస్తారా? ఖచ్చితంగా ఆ మంగమ్మ నిన్నే నిలదీస్తుంది. నిన్నే దొంగ అంటారు. మరేం చేయమంటావు? ఆ సీతనో స్వర్ణనో లక్ష్మినో దొంగని చేస్తే వాళ్ళలో వాళ్లే కొట్టుకు చేస్తారు. మధ్యలో మనం సినిమా చూసినట్టు చూడొచ్చే. మనం రిస్క్ పడ్డం దేనికి? మరి ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఎలా దీన్ని దొంగతనం చేశావో అలాగే దీన్ని సీత బ్యాగులోనో స్వర్ణ గదిలోనో పెట్టు. మంగమ్మ హారం కోసం వెతికేటప్పుడు కాస్త ఆలస్యం చేస్తే ఇంటి దొంగలని వాళ్ల మీదే ముద్ర పడుతుంది. ఆ మంగమ్మ వాళ్ల తాట తీస్తుంది. అంతేనంటావా భాగి? మరి లేకపోతే మన తోలు తీస్తుంది. వెళ్ళు, అర్జెంటుగా వెళ్ళి సీత రూమ్లోనో స్వర్ణ రూమ్లోనో లేకపోతే లక్ష్మి రూమ్లోనో ఎక్కడో ఒక చోట పెట్టేసి. సరే భాగి. చూడు, జాగ్రత్త, మూడో కంటికి తెలియద్దు. వెళ్ళొస్తాను భాగి. సరే, జాగ్రత్త. ఏంటి కారు ఇంకా రావట్లేదు? సాకేత్ కార్ని దాటొచ్చాను కదా. కార్ ఆగిపోయిందని డ్రామా ఆడితే తన కారులో వెళ్ళొచ్చు. ఇంటి దగ్గర ఆ రెండు కోతులు చూస్తే గొడవ అవుతుంది. మనకు కావాల్సింది అదే కదా. ఏంటి కారు కట్టుపడుతున్నావు? యాక్సిడెంట్ కేసులో ఇరికిద్దామనా? అలా మాట్లాడతావేంటి సాకేత్? నేను నిన్ను కేసులో ఇరికించడం ఏంటి? నా కార్ రిపేర్ అయింది. ఇంతలో నీ కార్ రావడం చూశాను. నువ్వు ఇంటికే కదా వెళ్ళేది, నన్ను తీసుకెళ్ళవా? ఏంటండి, నిన్ను నా కారులో ఇంటికి తీసుకెళ్లాలా? మతుండి అడుగుతున్నావా? మతి తప్పి లిఫ్ట్ అడుగుతున్నావా? మరో దారి లేక. అయినా ఇప్పుడు కారులో తీసుకెళ్తే తప్పేంటి? తప్పేం లేదు. మా గ్రాని నిన్ను నన్ను ఇలా చూస్తే నన్ను ఊతిగా ఆరేస్తుంది. మీ గ్రాని చూడకపోతే ఓకేనా? అంటే రహస్యంగానైనా నన్ను ఇష్టపడుతున్నావు అని. భారతి, మళ్ళీ ఆ మాట ఈ మాట అని చెప్పి నన్ను నీ రూట్లోకి తెచ్చుకోవాలని చూడకు. నిశ్చితార్థం రోజే నువ్వేంటో నీ భాగి ఏంటో అర్థమైంది. ఇంకా కంటిన్యూ చేయాలని చూడకు. నీ దారి నీది, నా దారి నాది. మొన్న రాత్రి దేవుడితో నువ్వు అన్న మాటలు విన్నాను. చచ్చిపోవటం తప్పని చెప్పడానికే వచ్చాను. ఆ క్షణంలో నువ్వు నన్ను మరో రకంగా ఇరికించాలని చూశావు. ఎందుకు?
ఎందుకు ఇలా డబుల్ గేమ్ ఆడుతున్నావు? ఎన్ని గేమ్లు ఆడినా ఎన్ని అబద్ధాలు ఆడినా నీకోసమే సాకేత్. వద్దు హారతి, ఇంకా ఇంకా అబద్ధాలు ఆడకు. సాకేత్, నేను అసలు మీ ఇంటికి ఎందుకు చేరానో ఇంకా నీకు అర్థం కాలేదా? ఏంటి అర్థమయ్యేది? చూడు సాకేత్, నువ్వు ఎన్ని అన్నా నీకు నా మీద ప్రేమ ఉంది. అందుకే నన్ను చచ్చిపోవద్దు అన్నా. నీ ప్రేమ నాకు తెలుసు. అది దక్కించుకోవాలన్నదే నా ఆశ. కానీ మన మధ్య అడ్డుగా నిలిచేది ఆ సీత. ఎలా అయినా సీతను మీ గ్రాని దృష్టిలో చెడ్డదాన్ని చేసి ఇంట్లో నుంచి బయటకు గెంటేయాలి. అప్పుడే నువ్వు నాకు దక్కుతావని ప్లాన్ వేశాను. బర్త్డేలో చూసావుగా ఎలా సీతను తిట్టించానో. అలాగే ఇంకా ఇంకా సీత చేత తప్పుడు పనులు చేయిస్తాను. పర్మనెంట్గా ఆవిడ్ని మీ వాళ్లకు దూరం చేస్తాను. అప్పుడు నీకు నేను దగ్గర అవుతాను. అవసరం లేదు, ఎవరు దూరం అవ్వాల్సిన అవసరం లేదు. మనం దగ్గర అవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈవేళ నా మీద మా గ్రానికి కాస్త నమ్మకం ఏర్పడింది. మళ్ళీ మళ్ళీ అది పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు. ఎవరినో ఎవరికో దూరం చేసి నేను నీకు దగ్గర అవ్వాల్సిన అవసరం నాకు లేదు. నీకు సంజయ్ నచ్చకపోతే మరొకరిని చేసుకో, అంతేకాని నాకు దగ్గర అవ్వాలనే ఆలోచన మానుకో. మళ్ళీ మళ్ళీ నా దారికి అడ్డొచ్చే ప్రయత్నం చెయ్యకు. బాగా హర్ట్ అయినట్టున్నావు. నా మీద చాలా కోపంగా ఉన్నావు. నా ప్రయత్నం ఫలించినప్పుడు నేనేంటో నీకు అర్థమవుతుంది. ముందైతే నన్ను ఇంటికి తీసుకెళ్ళు. అది కుదరని పని. తీసుకెళ్తే జరిగే పరిణామాలేంటో చెప్పానుగా. ఇలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోవడం ధర్మం కాదు. నేనిప్పుడు నా మంచి చెడ్డల గురించి మాత్రమే ఆలోచిస్తాను, ధర్మాధర్మాల గురించి కాదు. అంతేనా? మరో మాటే లేదు. సాకేత్, సాకేత్, సాకేత్. హారతి, చెప్తా నాకు. నన్ను కారెక్కించుకెళ్ళవా? నిన్ను ఎలా ఇరికించాలో అలా ఇరికిస్తాను. హారతి, హారతి, హారతి. ఏమైంది? నా నిరీక్షణ ఫలించింది. ఏయ్, నీకేమన్నా పిచ్చా? తిన్నగా సమాధానం చెప్పవా? ఎందుకో తట్టుకోలేకపోయాను. చాలా థ్యాంక్స్ సాకేత్, నమ్మకం కలిగించావు. నమ్మకమా? ఏ విషయంలో? నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావని. మళ్ళీ మళ్ళీ ఆ టాపిక్ ఎత్తొద్దు. నువ్వు వదిలేసిపోతే నేనంటే ఇష్టం లేదనుకున్నదాన్ని. ఆపదలో ఉన్నావని వచ్చాను. ఇది చాలుగా అల్లుకుపోవడానికి. ఇలాగైనా దగ్గరయ్యావు. అనవసరపు మాటలు మాట్లాడుకో హారతి. నేను నీకు దగ్గర అవటం జరగని పని. నేను తలుచుకుంటే నాది కాంది ఏదీ లేదు. పిచ్చివాగుడు ఆపి రా, వెళ్దాం. దిగు. ఇక్కడికి అక్కడికి ఏమంత దూరం ఉంది? ఎందుకు ఇక్కడ దిగమన్నావు? చాలా దూరం ఉంది, కానీ నువ్వు వెళ్ళాక నేను వస్తానులే, వెళ్ళు. సరేలే. అక్క, అక్క, అక్క. ఏంటి స్వర్ణ? అక్క, అటు చూడు. చూడక్క, వాళ్ళు మళ్ళీ కలిసి తిరుగుతున్నారు. పద. మళ్ళీ నాటకాలు మొదలు పెట్టిందా?
లేకపోతే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి సాకేత్ కార్లో వచ్చిందా? పదక్క లోపలికెళ్ళి దాని సంగతి తేలుద్దాం. ఏ ఆగవే, నువ్వు ఆవేశపడుకో. ఆధారాలు లేకుండా మనం తొందరపడకూడదు. అది రివర్స్ డ్రామా ప్లే చేస్తుంది. కాస్త ఓపిక పట్టు, దాని పని పడదాం. రా. ఏంటిది అదోలా అంత కోపంగా చూస్తోంది? హారతిని నేను కారులో తీసుకురావడం చూసిందా? ఏంటి అలా చూస్తున్నావు? మళ్ళీ మొదలు పెట్టావా? ఏంటి మొదలు పెట్టేది? ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య వేషాలు. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. పిచ్చి పిచ్చి వేషాలు నువ్వేస్తే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలుకుతారా? దాన్ని మళ్ళీ కారులో ఎక్కించుకొని షికార్లు చేస్తున్నావేంటి? నేనేం షికార్లు చేయలేదు. దారిలో కారు ఆగిపోయి ఇబ్బంది పడుతుంటే ఇంటి దాకా లిఫ్ట్ ఇచ్చాను అంతే. నిజంగా అదే అయితే తప్పేం లేకపోతే మన ఇంటికి అంత దూరంలో ఆపాల్సిన అవసరం ఏంటి? సరాసరి ఇంటికే వచ్చి జరిగింది చెప్పొచ్చు కదా. ఇదిగో ఇలా పంచాయతీ అవుతుందనే అక్కడ దించాల్సి వచ్చింది. నేను నమ్మను. నా మార్పు నా మనసుకు తెలుసు. నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నమ్మకాలు లేకపోతే సంసారాలు సాఫీగా సాగవు. విసిగించకు స్వర్ణ. తప్పకనే తీసుకొచ్చాను. తీసుకురావాలనే కోరిక నాకేం లేదు. తీసుకురానని స్పష్టంగా చెప్పాను కూడా, కానీ తప్పలేదు. వెంట పడిందా లేకపోతే అదేమన్నా వగలు కురిపించిందా? మళ్ళీ కోరికలకు రెక్కలొచ్చాయా? ఏయ్, shut up. కోరికలు లేవు, రెక్కలు లేవు. నన్ను మాటలతో రెచ్చగొట్టి మళ్ళీ మొదటికి తేకు. మొదటికొచ్చావు కనుకే నిలదీయాల్సి వస్తుంది. నేనేం మొదటికి రాలేదు. అర్థం లేని అనుమానాలతో అడ్డమైన ప్రశ్నలు వేయకు. ఆగు. ఏంటి గుడ్లు అప్పగించి అలా చూస్తున్నావు? ముందు సమాధానం చెప్పు. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకు ఇలా దొంగ నాటకాలు ఆడుతున్నావు? నన్ను అమ్మమ్మ గారి దగ్గర పిచ్చిదాన్ని చేసి ఈ కుటుంబానికి దూరం చేసి నా మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నావని నాకు అర్థమైంది. సాకేత్ని 10 మందిలో పలుచులు చేసి మళ్ళీ అతనితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నావు. ఎందుకే ఇలా చేసి ఏం సాధించాలనుకుంటున్నావే చెప్పు. చట్టాలు లేవు, పట్టాలు లేవు. అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వెళ్ళవతలకి. ఇలా తలతిక్క సమాధానాలు చెప్తే నేను వెళ్ళడం కాదు, నిన్ను అమ్మమ్మ గారి దగ్గరికి తీసుకెళ్లి నిలదీస్తాను. నీ దొంగ నాటకాలు బయట పెట్టిస్తాను. దమ్ముంటే నిలది. నావి దొంగ నాటకాలు, నా మీద కక్ష గట్టి ఇలా నిలదీస్తున్నావు అని నేను ఆవిడ ముందే నిన్ను నిలదీస్తాను. నువ్వు సాకేత్ కారులో రావడం నేను స్వర్ణ చూసాం తెలుసా? మీరిద్దరూ అక్క చెల్లెళ్లే కదా, కావాలనే ఇలా అంటున్నారని నేను చెప్తే మీరు తీసుకొచ్చారు, అది గిట్టక వీళ్ళిద్దరూ కట్టుకథలు చెప్తున్నారని చెప్తాను. ఎవరి మాట నమ్ముతారో చూద్దాం. ఏయ్, ఎందుకు ఇలా తెగబడ్డావు? నా సాకేత్ కోసం నేను ఎంతకైనా తెగిస్తాను. నువ్వు మాటలతో లొంగవు. ఏ కొడతావా? కొట్టు కొట్టు చూస్తాను. నన్ను టచ్ చేస్తే ఆ చేతికి వాతలు పెట్టిస్తాను. ఇలా ఛాలెంజ్లు చేసి చాలా సార్లు ఓడిపోయావు కదే నా దగ్గర. అయినా కాస్తైనా సిగ్గులేదా? ఛ, చెప్పి చెప్పి విసుగొస్తుంది. అయినా నీకు సాకేత్ మీద ప్రేమ లేదు. ఏదో ఒక విధంగా ఈ కుటుంబాన్ని చిన్న భిన్నం చేయాలనే ఆలోచన కదూ? అవును, అదే నా ఆలోచన. నన్ను వద్దనుకున్న మీ అమ్మమ్మగారి కుటుంబం మీద కక్ష కట్టాను. ఈ ఇంట్లో చచ్చైనా సరే నేననుకున్నది సాధిస్తాను. నీ వల్ల కాదు అని కూడా చెప్పాను. చూడు, అనవసరంగా పంతానికి పోయి మూర్ఖత్వంతో నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నేనేమైపోయినా పర్వాలేదు. ఈ ఇంట్లో సుఖశాంతులు సంతోషాలు కరువవ్వాలి. ఇప్పటిదాకా మారుతావు మారుతావు అని చాలా అవకాశాలు ఇస్తూ వచ్చాను. ఇంకా ఆలస్యం చేయడం అనవసరం. ఇప్పుడే నీకు నీ నాటకాలకి ముగింపు పలుకుతాను. బావా, ఏంటది? ఏంటేంటి?
ఏంటిది? ఏంటి మరకలు? లిఫ్ట్ ఇస్తే ఇలా లిప్స్టిక్ మరకలు అంటుతాయా? స్పృహ తప్పి పడిపోయిందన్నానుగా. తనని పట్టుకున్నప్పుడు అంటిందేమో. దాన్ని ఇష్యూ చేస్తావేంటి? ఎవరు మెసేజ్ పెట్టింది? ఆ హార్తేనా? మనం రావటం ఎవరైనా చూసారా అని అడుగుతుందా? ఏయ్, ఫోన్ రింగ్ అయితే అదేనా అని నన్ను అడుగుతావేంటి? అదేనా అని ఓ అనుమానమేనా? తను తప్ప నాకు ఇంకెవరు ఫోన్ చేయరా, మెసేజ్ పెట్టరా? అనుమానించినంత కాలం అవతలి మనుషుల్ని అర్థం చేసుకోలేదు. చూడు స్వర్ణ, నా మనసు మార్చుకున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకో. లేనిపోని రాద్ధాంతాలు చేసి నాకు పిచ్చి పట్టేలా చెయ్యకు. పిచ్చి పట్టటం కాదు, పొట్టిన పిచ్చిని వదిలించాలనే నా ప్రయత్నం. నిన్ను సమాధానపరచడం నా వల్ల కాదు. నిజం ఇవాళ కాకపోతే రేపు నీకే తెలుస్తుంది. రేపు ఎల్లుండి కాదు, ఇప్పుడే ఈ క్షణమే నాకు తెలియాలి. అమ్మమ్మా, ఏయ్, అమ్మమ్మా, ఎందుకే పిలుస్తున్నావు? ఉంటూ చెప్తా నీ సంగతి. అమ్మమ్మా, అమ్మమ్మా. రావే, నీ సంగతి ఏంటో ఇప్పుడే తెలుస్తాను. రా. స్వర్ణ, మా నాన్నమ్మకి. ఏమిటి స్వర్ణ? ఏమిటి? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పవే, ఏమిటి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమవ్వడు ఏంటమ్మమ్మ గారు? ఈవిడి గారు మళ్ళీ సాకేతో తిరుగుళ్ళు మొదలు పెట్టింది. ఏంటి అని అడుగుతుంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. ఇందాకే సాకేత్ కారులో ఈవిడి గారిని తీసుకొచ్చాడు. ఏంటి బాబా ఇది అంటే ఈయన గారేమో ఏదేదో మాట్లాడుతున్నారు. ఈవిడేమో మా ఇష్టం నీకేంటని వాగుతుంది. పైగా అలా సాధిస్తా ఇలా సాధిస్తా అంటూ రంకెలు వేస్తుంది. నా మీదే ఎదురు తిరిగి మాట్లాడుతుంది అమ్మమ్మ గారు. తేల్చేయమ్మమ్మ, ఈవిడ గారి సంగతి ఈయన గారి సంగతి ఇప్పుడే తేల్చేయి. కళ్ళు కప్పి తిరిగే దొంగ నాటకాలకి ముగింపు పలికి మెడబట్టి బయట గెంటేయండి అమ్మమ్మ గారు. ఎందుకే సీత? ఎందుకు అదొచ్చిన దగ్గర నుంచి నువ్వు ఇలా తయారయ్యావు? ఎంతసేపు అదేదో మోసం చేయడానికి వచ్చిందని బయట గెంటేయండి అనడమే గాని నిజం తెలుసుకునే ప్రయత్నమే చేయవే. నువ్వు ఎంతో తెలివిగా ప్రవర్తించేదానివి, ఇంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నావే. వీళ్ళిద్దరు కార్లో రావటం మా కళ్ళారా మేము చూసామమ్మమ్మ. బావ షర్ట్ మీద చూడు, ఇదిగో లిప్స్టిక్ మరకలు చూడు. సాకేత్, అసలేం జరిగిందో చెప్పరా. గ్రాని, నేను కార్లో వస్తున్నాను. నా కార్ రిపేర్ అయింది. ఇంతలో నీ కార్ రావడం చూశాను. మరో దారి లేక, అయినా ఇప్పుడు కార్లో తీసుకెళ్తే తప్పేంటి? తప్పేం లేదు. మా గ్రాని నిన్ను నన్ను ఇలా చూస్తే నన్ను ఉతికి ఆరేస్తుంది. నిజాయితీగా జరిగింది చెప్పడంతోనే నువ్వెంత మారేవో నాకు అర్థమైందిరా. వాళ్ళు రావటం మాత్రమే చూశారు గాని అలా రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఇప్పుడైనా గమనించావటే? ఏంటమ్మమ్మ గారు మీరు అనేది? వాళ్ళేదో 4 మాయ మాటలు చెప్తుంటే మీరు కూడా నమ్మేస్తున్నారా? సీత, మాయ మాటలు కాదు. ఏం జరిగింది బావా? ఎందుకు మీరు అలా కలిసి వచ్చారు, ఎందుకు కలిసి రావాల్సి వచ్చింది అని అడిగుంటే వాడు సరైన సమాధానం చెప్పాడు. రాగానే వాడిని నిలదీశావు, వాడి మాట నువ్వు వినిపించుకోలేదు, తెక్క సమాధానం చెప్పాడు. ఇప్పుడు చూడు, అంతా పోసగుచ్చినట్టు నాకెలా చెప్పాడు?
అర్థమైందా?